శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. వందే గోదావరీం నదీం. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దివ్య చరణాబ్జములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ పుష్కర గోదావరి ప్రాశస్త్యాన్ని మనం వివరించుకుంటూ ఉన్నాం. వ్యాస మహాభారతంలో వర్ణించబడ్డ గోదావరి విశేషాలను మనం చెప్పుకున్నాం. విశేషం ఏంటంటే రామాయణంలోనే కాదు భారతంలో కూడా రామాయణం వస్తుంది. ఈ ఆర్ష సంస్కృతిలో ప్రతి గ్రంథంలో రామకథ వస్తుంది. రామకథ లేని గ్రంథం లేదు. అందుకే మహాభారతంలో రామకథ వస్తుంది. అది కూడా ఎక్కడ అంటే మార్కండేయ మహర్షి ధర్మరాజుకు రామాయణం చెప్తాడు. చెప్పినప్పుడు కూడా ఇక్కడ గమనించేటువంటి అంశం ఏంటంటే రామచంద్రుల వారు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తూ గోదావరితో చాలా గొప్ప అనుబంధాన్ని పెంచుకున్నారు. ఇక్కడ వాల్మీకితో పాటు వ్యాసుడు కూడా రాముడికి గోదావరికి ఉన్నటువంటి సంబంధాన్ని ప్రత్యేక భావంలో ఆవిష్కరింపజేశాడు మహాభారత గ్రంథంలో. అక్కడ వ్రాస్తారు వనపర్వంలో సత్కృత్య శరభంగం సహ దండకారణ్యమాశ్రిత నదీం గోదావరీం రమ్యాం ఆశ్రిత్య న్యవసత్ తదా. శ్రీరామచంద్రమూర్తి శరభంగ మహర్షిని సత్కరించి దండకారణ్యంలో ప్రవేశించి రమ్యమైనటువంటి గోదావరి నదిని ఆశ్రయించి అందులో నివాసం ఏర్పరచుకున్నాడు. సర్వలోకోత్తరమూర్తి రామచంద్రమూర్తి. అటువంటి సర్వలోకోత్తరుడైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి రామచంద్రమూర్తికి గోదావరి ఎలా కనిపించింది అంటే రమ్య, చాలా ఆనందంగా కనిపించిందిట. గోదావరిని చూస్తే అలాగే అనిపిస్తూ ఉంటుంది. గోదావరి చుట్టూ అనేక కథలు, అనేక గాథలు, అనేక పురాణాలు, అనేక మంది మహానుభావులు, అనేకమైనటువంటి పుణ్యధామాలు, ఈ చరిత్రంతా కూడా గోదావరి నది చుట్టూ మనకు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా గొప్ప నది అండి గోదావరి నది. కావున భారతంలో వర్ణించబడ్డటువంటి రామాయణ కథలో కూడా వాల్మీకితో పాటు వ్యాసుడు కూడా గోదావరి నది యొక్క వైభవాన్ని ఆవిష్కరింపచేశాడు. ఇక ఇక్కడే కాదు, భారతానికి గోదావరికి సంబంధం పక్కనే ఉంది. ఆంధ్ర మహాభారతం పుట్టింది ఎక్కడ అంటే గోదావరి ఒడ్డున రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరమే నన్నయ్య యొక్క స్థానం. ఆంధ్ర మహాభారత రచనకు పునాది ఎక్కడ పడ్డది అంటే గోదావరి తీరాన్నే పడ్డది. ఇక్కడ కూడా నన్నయ్య చెప్పుకున్నాడు ఏమిటి అంటే, నాకు ఇంత మంచి బుద్ధి కలిగింది అంటే గోదావరి నీళ్లను తాగాను కాబట్టి. గోదావరి నీళ్లను తాగితే బుద్ధి ప్రకాశిస్తుంది. మీరు ఒకసారి ఆలోచన చేస్తే బాసర సరస్వతి అంటే అక్కడ మీకు తెలుసు బాసర కాదది, వాసర, వ్యాసపురి. వ్యాసుడు సైకత లింగాన్ని, సైకత అమ్మవారిని అక్కడ ప్రతిష్టాపన చేశాడు. అందుకే బాసర సరస్వతి అమ్మవారు చూడండి, సైకత అమ్మవారు అంటే ఇసుకతో చేయబడినటువంటి అమ్మవారి యొక్క విగ్రహం మీకు ప్రపంచంలో ఎక్కడా ఉండదండి. ఒక్క సైకత సరస్వతి ప్రతిష్ట వాసర క్షేత్రంలో కనిపిస్తుంది. అమ్మవారి యొక్క ఆ కనుచూపు మేరలో ఈ గోదావరి ప్రవహిస్తూ అక్కడి నుంచి సరిగ్గా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ధామాన్ని చేరుకుంటుంది. మీరు అలా చూస్తే
గోదావరి నది ఎక్కడెక్కడెక్కడ ప్రవహిస్తూ ఉన్నదో ఆ ప్రవహిస్తున్నటువంటి ఒడ్లు అన్నీ కూడా ఒక గొప్ప తీర్థక్షేత్రాలు అయిపోయాయి. అక్కడి నుంచి కాళేశ్వరం, 2 లింగాలు, ముక్తేశ్వర కాళేశ్వర లింగాలు, అద్భుతమైనటువంటి స్థానం. త్రిలింగ దేశం అని పేరు రావటానికి 3 లింగములు కారణమైతే వాటిలో ఒకటి కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రం ఒకటి ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా గొప్ప క్షేత్రం, అందులో సందేహం లేదు. ఆ శివలింగం మీద ఎన్ని నీళ్లు పోసినా ఎక్కడికి వెళ్తాయో తెలియదు మనకు, అంత గొప్ప ధామం అది. కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రం ద్వారా అక్కడి నుంచి ప్రవహించి భద్రాచల శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదాలను కడుగుతూ అలా గోదావరి కొవ్వూరు దగ్గరికి వెళ్ళేసరికి విస్తృతమై అనేక నదులను కలుపుకుంటూ రాజమహేంద్రవరం చేరేసరికి సప్తగోదావరిగా మనకు పరిఢవిల్లుతూ ఉన్నది. గోదావరి యొక్క విశ్వరూపం చూడాలంటే రాజమహేంద్రవరమే. అక్కడ చూస్తే గోదావరి ఓహో ఇంత పెద్దగా ఉంటుందా గోదావరి. మీరు ధర్మపురిలో కానీ వాసర క్షేత్రంలో కానీ లేకపోతే మామూలుగా మనం చూస్తే గోదావరి యొక్క అంటే ఇదేమిటి అంటే ఇది కేవలం గోదావరి నది నీళ్లు మాత్రమే. కానీ అక్కడికి వెళ్ళేసరికి గోదావరిలో అనేక ఉపనదులు కలిసి ఒక విస్తృతమైనటువంటి ప్రవాహం, సప్త గోదావరులు. ఆ రాజమహేంద్రవరం ఒడ్డునే మహాభారత అంకురార్పణ జరిగింది. అందుకే ఒక కవి రాశాడు చాలా గొప్ప గీతం, వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా ప్రకాశించే రాజమహేంద్రి. చాలా గొప్ప, అంటే మా చిన్నప్పటి నుంచి పాట వింటూ ఉన్నాం. వేదంలా ఘోషించే గోదావరి చాలా అద్భుతమైనటువంటి మాట అండి ఆ మాట. ఎందుకంటే గోదావరి ప్రవాహం నుంచి వచ్చేటువంటి శబ్దము వేదనాదంలా వినిపిస్తూ ఉంటుంది. అవును, ఎందుకంటే గోదావరి నీళ్లు తాగితే వేదం అద్భుతంగా వస్తుంది. అందుకే చాలామంది వేద పండితులు గోదావరి తీరంలో పుట్టారు. గోదావరి తీరంలో గోదావరి జలాన్ని తాగినటువంటి వారు మహాకవులు అవుతారు. అందులో గోదావరి నీళ్ళు ఏమిటి అంటే సత్వగుణాన్ని ఇస్తాయి, చాలా సత్వంగా ఉంటాయి. సత్వగుణాన్ని ప్రసాదించేటువంటి నీళ్లు గోదావరి నీళ్లు. అందులో ప్రశాంతమైనటువంటి సాత్వికమైనటువంటి ప్రవాహం. పుష్కరాలు 12 నదులకే వస్తాయి. చాలా నదులు ఉన్నాయి. మీరు మహాసంకల్ప పడని చెప్పుకుంటే దానిలో ఎన్నో నదులు వస్తాయి. కానీ ఈ నదుల్లో 12 చాలా మోస్ట్ ఇంపార్టెంట్, అంటే చాలా ముఖ్యమైనటువంటి నదులు. అవి ఏమిటి అంటే గంగ, యమున, సరస్వతి, నర్మద, గోదావరి, కృష్ణ, కావేరి, భీమరథి, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, సింధు, ప్రాణహిత. 12 నదులు. 12 నదులు ఇవి. ప్రాణహిత మన దగ్గర ప్రవహిస్తూ ఉంటుంది. కాళేశ్వర క్షేత్రంలో ప్రాణహిత నది, ప్రణీత అంటాం దాన్ని. తుంగభద్ర మనకు కర్నూలు. ఇక్కడ చూసినట్లయితే ఈ 12 నదులకే పుష్కరాలు. మొత్తం 12 నదుల్లో ఆది పుష్కరము అంత్య పుష్కరము ఉన్నటువంటి ఏకైక నది గోదావరి. ఇది మీరు మర్చిపోకూడదు. గోదావరికి మాత్రమే 2 పుష్కరాలు ఉంటాయి. ఇప్పుడు జూలై 14వ తేదీ నుంచి మనం చూస్తే 12 రోజులు ఇది ఆది పుష్కరాలు. మరల అంత్య పుష్కరాలు ఎప్పుడు అంటే అంత్య పుష్కరాలు కృష్ణా పుష్కరాల కంటే ముందుగా ఉంటాయి. అంటే ఒక రకంగా చూస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ మహత్పుణ్యాన్ని ఆచరించుకోవటానికి ఈ 2 సంవత్సరాలు చాలా యోగ్యమైనటువంటి కాలం. చేసినటువంటి సకలమైనటువంటి పాపములను భస్మీపటలం చేసుకోవటానికి, ఆధ్యాత్మికంగా ఎదగటానికి, మంచి సాధన మార్గంలో ప్రయాణం చేయటానికి పుష్కరాలు చాలా మనకు ఉపకరిస్తాయి. వ్యక్తి శక్తిగా ఎదగాలి అంటే నదీ స్నానం తప్పకుండా చేయాలి. ఇవాళ నదుల్లో స్నానాలు లేవు. నదుల్లో స్నానాలు ఎక్కడ ఉన్నాయి? ఇంట్లో బకెట్లో నీళ్ళల్లో స్నానం చేస్తూ మనం చెప్పుకుంటూ ఉన్నాం. గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు పేర్లు చెప్పుకుంటున్నాం. చివరికి ఏమిటి అంటే మనం వచ్చేటువంటి తరానికి పిల్లలకు ఒకప్పుడు గోదావరి ప్రవహించేది, ఒకప్పుడు గంగ ఉండేది, ఒకప్పుడు ఇప్పుడు చూడండి సరస్వతి గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇవాళ నదీ తీరాలకు వెళితే బాధ కలిగించేటువంటి అంశం ఏంటంటే గోదావరి నది ప్రాంతానికి వెళ్తే ఒకనాడు మా ధర్మపురి గ్రామంలో
తిరుగుతూ ఉంటే గోదావరి నది ఒడ్డున ఇసుక తప్ప వేరేది కనిపించేది కాదు, స్వచ్ఛమైన జలం కనిపించేది. ఇవాళ కనుక ఒకసారి వెళ్ళినట్లయితే ఎక్కడ పడితే అక్కడ విడిచివేసినటువంటి బట్టలు, చెత్త చెదారం, తర్వాత నీళ్లు, వెంట్రుకలు, అలాగే జంతువుల యొక్క కళేబరాలు, మనుషులు తిన్నటువంటి ఈ ఏవైతే మాంసాహారం తిని వదిలేసినటువంటి పాత్రలు ఏమిటి? ఎక్కడికి వెళ్తున్నాం మనం? నదులను ఎందుకు పాడు చేయాల్సి వస్తోంది? యమునా నది పుష్కరాలని తెలుగువారు చాలామందికి వెళ్తే అక్కడికి వెళ్తే యమునమ్మ లేదు. అక్కడ ఢిల్లీ దగ్గర యమునా నదిని చూస్తామా మనం? యమున పాడైపోయింది, గోదావరి పాడయ్యే దశలో ఉంది. కాబట్టి ఇవాళ నదులన్నింటినీ ఇలా మనం పాడు చేసుకుంటూ వెళ్తే మనం సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నాం, కానీ మనిషిగా మాత్రం అభివృద్ధి చెందటం లేదు. మానవుడిగా అభివృద్ధి చెందాలి, మాధవులం కావాలి. మానవుడిగా పుట్టాం కాబట్టి మాధవుణ్ణి చేరుకోవాలి. కానీ మానవుడు ఇవాళ మానవత్వంతో కోల్పోయి దానవత్వాన్ని పెట్టుకొని నదులన్నింటినీ కూడా కాలుష్యం చేస్తూ, దయచేసి చెబుతున్నాను, పుష్కరాల్లో మాత్రం స్వచ్ఛదనాన్ని పాటించండి. ఇవాళ స్వచ్ఛ భారత్ అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తున్నాం. అపవిత్ర పవిత్రోవా అని నదుల్లో స్నానం చేయాలి, కానీ నదుల్లో స్నానం చేస్తే మనం మురిగిపోతుంది అనేది పూర్వకాలంలో చెప్పినటువంటి మాట. ఇవాళ ఏమైపోయింది అంటే నదుల్లో స్నానం చేస్తే కొత్త మురికి మనను పట్టుకుంటుంది అనేటువంటి స్థితిలో మనం ఉన్నాం. దీనికి కారకులం ఎవరు అంటే మనమే. కావున ఇవాళ 12 నదులు పుష్కరాలు వస్తుంటే వాటిలో గోదావరి చాలా ప్రాముఖ్యంగా ఉన్నటువంటి నది అయితే ఆ గోదావరి నది యొక్క ప్రస్తుత స్థితిని మీరందరూ కనుక చూచినట్లయితే చాలా భయంకరమైనటువంటి స్థితి. అందుకే గోదావరి నది యొక్క పరిరక్షణ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. భావి తరాలకు ఏమందించాలి అంటే స్వచ్ఛమైన గోదావరి జలాన్ని మనం భావితరాలకు అందిద్దాం. స్వచ్ఛమైనటువంటి గాలిని మనం భావితరాలకు అందించే ప్రయత్నం చేద్దాం. పంచభూతాల్లో పరమాత్మ యొక్క ఆరాధన చేయటం అనేది మనం నేర్చుకుందాం. ఆచారము వ్యవహారము అంటే ఇక్కడ కాలుష్యం చేయటం కాదు. పంచభూతాలను పరమాత్మగా గుర్తించగలిగితే, ఎదుటి వ్యక్తిలో దైవాన్ని నీవు గుర్తించగలిగితే అదే గొప్ప పూజ అవుతుంది, అదే గొప్ప ఆధ్యాత్మిక మార్గం అవుతుంది. అంతేకాని పూజ పేరుతో కాలుష్యాన్ని నిర్వహిస్తూ ఉంటే, పూజ పేరుతో విపరీతంగా నదులను పాడు చేస్తూ ఉండటం అనేటువంటిది ఇది ధర్మం కాదు. అది ఎక్కడా మన ఆధ్యాత్మికత ఒప్పుకోదు. వీటివి చేసేటువంటివి పూజలు కూడా కాదు. కాబట్టి పూజ అంటే మానసికంగా చెయ్యండి, కాలుష్యాన్ని మాత్రం మీరు చేయకండి. అలాగే వాళ్ళ హనుమంతుడి దీక్షలు చాలామంది పట్టుకుంటున్నారు. మా ప్రాంతంకు వెళ్తే వైశాఖ మాసంలో గోదావరి నదిలో నీళ్లు కనిపించట్లేదు, కానీ హనుమంతుడి యొక్క దీక్ష విసర్జన చేసినటువంటి వీళ్ళు విడిచినటువంటి బట్టలు మాత్రం ఎక్కడంటే కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ ప్రవాహాన్ని ఆపేస్తూ ఉంటే నీళ్ళు ఎక్కడుంటాయి చెప్పండి? మనం 40 రోజులు దీక్ష స్వీకారం చేశాము అంటే ఎంత స్వచ్ఛంగా ఉండాలి. కానీ దీక్ష పేరుతో మనం ఏం చేస్తున్నాం? అదే బాధ కలిగించేటువంటి అంశం. దైవానికి దగ్గరగా వెళ్ళటం అనేటువంటిది భారతీయుడికి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే స్వచ్ఛత నుంచి ప్రారంభమవుతుంది. ఆ స్వచ్ఛతను మనకు ఇచ్చేటువంటివి ఏమిటి అంటే నీరు. ఆ నీరు ఎక్కడ ఉంది అంటే నదిలో ఉంది. అయితే గమ్మత్తైన అంశం ఏంటంటే నదినే మొట్టమొదలు మనం పాడు చేసి తిరిగి మనం స్వచ్ఛతను సంపాదించుకుందామనే ప్రయత్నంలో ఇవాళ ఉన్నాం. కావున గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి దయచేసి పుష్కరాల్లో మీరు శుభ్రతను పాటించండి. కాలుష్యమైనటువంటి వస్తువులు కానీ, అలాగే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా గోదావరి నదిలో వేయకండి. అక్కడ పక్కన ఉన్నటువంటి డస్ట్బిన్లలో వేసేసి, ఎందుకంటే పరిరక్షణ అంటే మీరు పుణ్యం అంటే ఇదే పుణ్యం. ఈ పుణ్యాన్ని మాత్రం మీరు తప్పకుండా ఆచరించండి. నదుల్లో స్నానం చేసేటప్పుడు ఉమ్మి వెయ్యటాలు, అలాగే ఇంకా వేరే వేరే పనులు చేయటం ఇవి ఎప్పుడు కూడా చేయకూడదు. అందుకే ఇక్కడ పుణ్యతీర్థాలు గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు. ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పుకొని స్నానం చేయటం భారతీయుడి యొక్క విధి. అంటే భారతీయుడైనటువంటి ప్రతి వ్యక్తి ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు కూడా స్నానం చేసేటప్పుడు
ఎలాగో నదుల్లో స్నానం అనేటువంటిది మనకు భాగ్యం లేదు కాబట్టి కనీసం ఈ శ్లోకం చెప్పుకొనైనా ఆ బకెట్ నీళ్ళల్లో స్నానం చేస్తూ గోదావరిలో స్నానం చేస్తున్నా, గంగలో స్నానం చేస్తున్నా, కావేరిలో స్నానం చేస్తున్నా అనేటువంటి భావనతో, ఇక్కడ భావన ఎంత గొప్పగా ఉందో చూడండి. నన్నయ్య యొక్క భారత రచనలో మనకు కనిపించేటువంటి మంచి పద్యం. ఆయన ఏమన్నాడు చూసారా? దక్షిణ గంగనా దక్షిణ గంగనా దద్దయు నొప్పిన గోదావరియు జగదాదియైన భీమేశ్వరంబును బెడగగుచున్న శ్రీపర్వతంబుని చూచి ఉర్విలోన అనఘమై శిష్టాగ్రహార భూయిష్టమై ధరణీ సురోత్తమాధ్వర విధాన పుణ్య సమృద్ధమై పొలుచు వేంగి దేశ విభవంబు చూచుచు విభుడు దక్షిణాంబురాశి తీర్థంబున కరిగి దురితహారి అయిన కావేరీ మహాసముద్ర సంగమంబున భూసురేశ్వరులకు అభిమతార్థ దానంబు చేసి కృతార్థుడగుచూ. ఇక్కడ చక్కటి వర్ణన. ఈ వర్ణనలో చూసారా మీరు ఎలా మొదలుపెట్టాడు నన్నయ్య? దక్షిణ గంగనా, అంతే. గోదావరికి ఉన్నటువంటి గొప్ప పేరు దక్షిణ గంగా, ఇందులో సందేహం లేదు. దక్షిణాదిన ప్రవహించేటువంటి గంగ ఏమిటి అంటే టక్కున చెప్పాల్సింది గోదావరి. ఆ గోదావరి వర్ణన చేశాడు. అలాగే ఇక్కడ ఆంధ్ర మహాభారతంలో అనేక సందర్భాల్లో మనకు గోదావరి స్నాన వైభవాన్ని వర్ణన చేశాడు. అందులో నారదుడు చెప్తాడు, ఇది నిక్కువమని మనముల పతిలెంబుగ తీర్థసేవ భక్తి తలచినన్ విదితముగ దురితహరమగు సదమల సుజ్ఞానులగుట సత్యముధరనిన్. గోదావరి నది స్నానం చేస్తే కలిగేటువంటి ఫలితం ఏమిటో నారదుడు చెప్తాడు. ఏం కలుగుతుంది అంటే ముందు చక్కటి బుద్ధి కలుగుతుందండి గోదావరిలో స్నానం చేయటం వల్ల. అంటే బుద్ధిగా ఉన్నటువంటి మాలిన్యం అంతా పోతుంది. కాబట్టి మంచి బుద్ధి రావాలి అని అంటూ ఉంటారు చాలామంది. నారదుడు చెప్పాడు, మీకు మంచి బుద్ధి రావాలి అంటే, సద్బుద్ధి రావాలి అంటే గోదావరిలో స్నానం చేయండి. చూసారా, సద్బుద్ధి. అలాగే చక్కనైనటువంటి జ్ఞానం, ఈ రెండు కూడా గోదావరి స్నానం వల్ల సంప్రాప్తమవుతుంది అని ఇక్కడ భూ వినుతంబై త్రిభువన పావనమై త్రియంబక ప్రభవమైన జలౌఘావలి పవిత్రమగు గోదావరి పుణ్యనది కనియే దక్షిణ గంగన్న. చూడండి, ఇది కూడా అంటున్నాడు. ఉత్తర గంగను భగీరథుడు ధరణికి తీసుకువస్తే దక్షిణ గంగగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆ గోదావరిని శివజటాజూటం నుంచి కిందికి తీసుకువచ్చాడు గౌతమ మహర్షి. కావున ఇక్కడ ఆ గోదావరి రాజమహేంద్రం దగ్గర తుల్య, ఆత్రేయ, భరద్వాజ, గౌతమి, వృద్ధ గౌతమి, కౌశికి, వశిష్ఠ అనేటువంటి పేర్లతో చీలి సప్తగోదావరిగా తూర్పు సముద్రంలో అంతర్లీనమవుతున్నటువంటి వైభవాన్ని ఎంతో చక్కగా వర్ణన చేశాడు. కాబట్టి ఆంధ్ర మహాభారతంలో అద్భుతంగా వస్తుంది గోదావరి నది వర్ణన. సర్వం శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహ దివ్య చరణారవిందార్పణమస్తు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012223333.